వచ్చి నాకు కూలి పని మాత్రమే చేయాలా? కూర్చో. ఏం కర్మాలు ఏమో నాకు అత్య చేత కాపలా ఉండాల. రామా నువ్వేం కాపాడాలి నన్ను? ఎంత రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామ పచ్చారు బాంబెరక. నువ్వేమో ఏడేమో భక్తి పారవశ్యంలో ఉన్నాము, ఆడేమో వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళవే. ఆయమ్మ పాపం ఎదైన గొడ్డు మాత్రమే నాకు ఆడబెట్టు నాకు బిట్టమనుకో ఉంటూ ఉండు ఉండు అంటాడు. మింద చీర కొట్టు ఏడు వాయిన కింద నిద్ర వచ్చి వాయిన పడుకొని వస్తా ఉంటే వీరు మన మధ్యలో కాదండ్రా. ఆడబిడ్డ కావాలని ఆయమ్మ అపకోతం అవసరాలు పెడతా ఉంటే ఈయన పచ్చారు బాంబు బెరక ఇట్లా పడుకొని నిద్ర పోతే పెట్లు అవుతారని చెప్పండి. రాత్రి పొగుళ్ళు నిద్ర మేలుకొని లేని పని అగసాట్లు పడితే పెట్లు అయ్యేది కష్టమే. బరక పెట్టే చూడండి. ఏందిపా నువ్వేమి వద్దులే మా శాత ఎత్తుకి వాడు ఏదో ఒక సెకండ్ నిద్రపోతానండి ఈ ఒక మధ్యలో ఎట్లా పిల్ల ఎట్లా పడుకొని నిద్రపోతే పెట్ల ఇదే చూడండి. నాకెవరు చూడ పిల్ల మీరు ఇట్లే మమ్మల్ని నిజం చెప్పి ఎట్లా పడుకుంటే పెట్లు అవుతారా? ఈ నమ్ముకుంటే కాదు కానీ ఏమిలే కొంచెం అందరూ కన్నులు మూసుకుని ఒకే ఒక సెకండ్ నా శామరకం మా అమ్మ కోరిక ఎప్పుడు తీరిపోవాల. రావణప్ప నమస్కారప్ప. దయచేసి కొంచెం శబ్దం చేయొద్దు. అప్పలా ఇష్టం కొంచెం మమ్మ ఎత్తుకొని బా.
రావణప్ప మంచి మంచి వాళ్ళు అందరూ చచ్చిపోతారు కదా రావణప్ప, నువ్వు ఇంకా ప్రాణవుతానే ఉంటావుగా. ఇప్పుడు చెప్తే నేను నీ కాళ్ళు పట్టుకుంటా, కొంచెం శబ్దం చేయొద్దునే. ఇంతలాగే ఎందుకు కలిసి నిన్ను ఒక సెకండ్ అదప్ప ఇంకొకసారి టపటప అనింది అనుకో అంతే. కొంచెం కొంచెం కన్నులు మూసుకోవా ప్రభావతి, నువ్వు భయపడతావా? నువ్వు కూడా మూసుకోవా వదిలే, నువ్వు కూడా అట్లా మూసుకోవద్దు. నువ్వు మూసుకొని ఉంటావు, ఒక నిమిషం పని జరిగిపోతుంది. అమ్మా మామ లేదు మామ, 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు మామ లేదులే. ఒకసారి అట్లా ఏది పెట్టు తెలుస్తుంది ఎంత పవర్ ఉండదు బ్యాటరీలో. నువ్వు చనిపోయినా నీ కొడుకులు చనిపోయినారు. మీ సంప్రదాయమే కాదు లేదని మొగ్గిపోయా ఇట్లా పడుకుంటే ఆడ ఆడబెట్టలేదన్నా. రాత్రి మొగుళ్ళు నిద్ర మెగులు లేని నాకు సట్ట పడితేనే పెట్టలేదు కష్టము. ఆయన నిష్పెట్టి నన్ను దొప్పుకుంటాడు. నీకంటే నా బామర్ది నిష్పెట్టి ఉంటే ఎవరికి నా స్వామిరంగా అమ్మ దొట్టు అయిపోవా. సన్నులు తెరు స్వామి నిద్ర వస్తుంది రేడా, కడుపు నిండా తింటే నిద్ర నాకేం వస్తుంది అయినా నిద్ర వస్తుంది. తోటాడు కదా నేను కాదురా, కడుపు కన్ను తింటావు, బిర్యానీ తింటావా? ఒకరి పిల్లలు ఒకరు లేపచ్చునా? అమ్మను బిడ్డ లేపచ్చు. అవునా? లేప అయినా కూడా స్టైలే. నేనంటే నా భార్య నా పెళ్ళ బాయ్. అవును కదా? నీకు నమ్మ కదా? చెప్పు చెప్పు నా భార్య నా ఇష్టమా? భార్య నీకు
ప్రవహించి ఉండగా ప్రబలించి ఉండగా నా యొక్క నిజ సమయంలో ఆహా ఏమి గడపడింది తాలిస్తావు ప్రేమేశ్వరా కలకంటి కలకంటి నయ్యా నా ప్రాణనాథ ఓ ప్రాణనాథ గోవింద మూడు నామాల కలిగిన దేవుని కలకంటి నయ్యా కలకంటి నయ్యా నేను గోవింద శంకు చక్రము కలిగిన దేవుని కలకంటి నయ్యా కలకంటి నయ్యా నేను నా ప్రాణేశ్వర నేను ఇక ప్రవహించి ఉండగా ప్రబలించి ఉండగా మూడు నమాలు కలిగిన వాడు ఆహా శంకు చక్రం కలిగినక అవును దేవుడు నా నిద్ర సములు కనిపించి ఉన్నాడు ప్రాణేశ్వర ఆహా ఏమిటి ఆ ఒక్క పదుల చాటును చూడగా ఆహా చిన్న గుడి కనిపిస్తున్నది ఆ ఒక్క గుడిని అలికి పూసి పూజలు చేసినా కూడా ఆ ఒక్క దేవుడు ఎనకరణించి ఆడ బాల సంతానం ఇచ్చినేమో భార్య అవును ప్రాణేశ్వర నాయనా బిడ్డ అక్కడ కనిపిస్తున్న చిన్న గుడి దేవాలయం. ఆ ఒక్క దేవునికి పూజ చేసినా కూడా ఆ ఒక్క దేవుడు ఎనకరణించి నీవు మేమకు తోడుగా ఉండి ఆడబాల సంతానం తీసుకుని రావాలను సరే స్వామి. లేదంటే మెడకి గిల్లేస్తా తుంచేస్తా జాగ్రత్తగా పో పో. నీకేమైందిరా నీకు భయం అయితే తీసుకో ఏందో మోటు బాబు తలారి మా ఇదిగో బాబు ఈ చెట్టు సందున అవును ఒక చిన్న గుడి కనిపిస్తుంది చూడు బాబు అవునమ్మా ఆ గుళ్ళనే పూజ చేద్దాము అవును కాయ కర్పూరమైన ఆ. గైకున్నారా బాబు డబ్బులు ఎవరు ఇస్తారు నైనా నేనే ఇస్తా బాబు స్టైల్ గా మాట్లాడుతుంది నేను ఇచ్చానైనా సరే కానీ అమ్మా సక్కని స్వామి సల్లని తండ్రి మమ్మల దీవించమా వినాయక విఘ్నపసారించమా కదలి కోకిల వేలే కదలి నరసమ్మయ్య కదలి కోకిల వేలే కదలి నరసమ్మయ్య మా పాదల దేవుడవై ప్రాణరావేమయ్య మనసారా కొలిసేమో సక్కని స్వామి సక్కని స్వామి చల్లని తండ్రి మమ్మల దీవించమా వినాయక యజ్ఞమ సాధించమా
ఉందా మీరు పెడతారా ఆటో మా పెడతా పేరు పోవాలా ₹1000 సేమ్టీ సేమ్ కదా ఇంకేం వచ్చేది అయ్యి బాబు లేదు పనగిల్లు మంట ఎత్తుకొని వస్తుంది ఒత్తి బాబు ఓ ఒత్తి కొనగిల్లలా పనగిల్లు అంటా ఉంటే ఎప్పటికైనా మనం పట్టుకొస్తుంది శుక్రవారం సక్కన దినమో రామ రామ హర సీతారామ భక్తురాల కొండమ్మ రామ రామ నేను అప్పుడే చెప్పలే ఉదయమ్మా అది కొద్ది పెట్టుకోవచ్చాను మా అప్పని అమ్మ మందానమ్మా అవ్వా ఉదయమ్మా వెళ్ళిపోతాను చూడండమ్మా ఈ అరణ్యములో కదిరి దేవునికి కాయ కొట్టి పూర్మించి పూజ చేసే సమయం అన్న మీకు చేసిన భక్తాదులకు పశువు కుంకుమ ఆతిథ్యరా బాబు. సంతోషంగా భక్త మహస్త్రీ విజ్ఞప్తండి. భక్తురాలు కొండమ్మ తల్లి ఆడబిడ్డ సంతానం కొరకై ఈ కదిరి కొగల్లో కాయకొట్టి కర్పూరం నుంచి మహామంగళార్త పంపిస్తున్నది. ఈ మంగళార్తి గైకున్న వారికి ఆ కదిరి దేవుడు అష్టాశ్వరాలతో భోగభాగ్యం సర్వదా రక్షించరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంగళార్తి గైకుని మీకు తోచిన కార్యక్రమం నిర్వహించండి కాబట్టి ఎవరి కోరుకుంటున్నాము. జై సుభద్రమా. సీమా ఎవరితో వెళ్ళిపోతాను చూడండి అమ్మా. వాళ్ళు ఎవరు మర్చిపోయినారమ్మ చూడండి. సరిగ్గా కట్టేసింది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇబ్బంది పెడతారు. గాడి తొబ్బేస్తాయంటే క్షేమావు తొంపుకోవద్దు ఒకటి. జయ లక్ష్మీ రమణ గోవిందో వాన దీక్ష వయ్య కొంట నివాస నివాస ఓ దేవా దేవా
రాధికా రమణ గోవిందో
స్వామి మహేంద్ర బాబా. నీవు నా గుణమంతా పచ్చబట్టినా కావున అవునా? నీవు ఎవరు యొక్క పల్లెపట్ల గుణవత్రమైన ఆహా. అలాగే తెలుపు మా భక్తురాలా రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 దేవా. గోవింద పరమదయంత దేశమున్నది మాధవమాది. బాలవన్నమాది దేవా. గోవింద బాలవన్నో పరిపాలన చేసే నాది. అవునమ్మా భక్తురాలా ప్రాణనాథుడు స్వామి. చిన్నది వ్యక్తి భార్య పండమని దేవి పండమను నేను. పరమ చెక్క పాల్గొనల మాది. ఆహా ఆ పనుల చిన్నాగిరెడ్డి అవునమ్మా ఆ యొక్క చిన్నాడి భార్యమైన ఆహా నన్ను శీలమ్మకుండమంటారు కదా దేవా. ఆయన మా భక్తురాలా మహేంద్ర బాబా అమ్మా భక్తురాలా నాడు తమ్మి చెప్పారు కదా. అవును కదా ఇంకొక పల్లి పట్టణము కొల్లబోతున్నాము. నాకు తెలుగుతావా తండ్రి? ఆహా ఓయ్ పరమ యొక్క దేశమున్నది